వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చిన ప్రతిసారి ఆయన ఎక్కడికైనా రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినా, అంటే పొగాకు రైతులు కావచ్చు, లేకపోతే ఇలా రాయలసీమ వెళ్ళినప్పుడు కావచ్చు, ఇట్లా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఎప్పుడు వెళ్ళినా సరే, మన నర్సీపట్నం వెళ్ళినప్పుడు కావచ్చు, దారి పొడవునా ఆయనకి అద్భుతమైన రిసీవింగ్ దొరుకుతుంది. అది కొంతమంది అంటే ఆయన్ని వ్యతిరేకించే వర్గం అందరూ కూడా వాళ్ళని పేటీఎంలుగానో లేకపోతే డబ్బులు ఇచ్చి పిలిపించుకునే వ్యక్తులుగానో అభివర్ణిస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం వాళ్ళ అభిమానులు, ఎందుకంటే ఒక చోటకు మాత్రమే తీసుకెళ్ళగలం కానీ ప్రతి చోట మనం అలా మేనేజ్ చేయగలమా అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న హైదరాబాద్ వచ్చారనమాట, కోర్టుకి అటెండ్ అయ్యారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే 2 రోజులుగా ఒకటే బ్యాటింగ్. ఎవరు? తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ మీడియా, ఎస్పెషల్లీ TV5. వీళ్ళు అసలు ఆ ఉక్రోషాన్ని కూడా నేను ఎందుకులే దీని మీద కూడా వీడియో చేయాలా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ వస్తే ఆయనకి అతన్ని అభిమానించే వ్యక్తులు లేకపోతే పిలిపించుకున్న వ్యక్తులు ఇంకెవరైనా సరే ఆయన చూడటానికి వస్తే దానికి కూడా దాని మీద డిబేటు, దాని మీద ఒక డిస్కషను, వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తికి కూడా ఇంత అభిమానం అసలు ఆ ఉక్రోషాన్ని చూసి మీరేమి జర్నలిస్టులు రా బాబు, మీరు కనీసం ఒక వ్యక్తి తాను బయటికి వెళ్తుంటే ఒక అభిమానులు వస్తుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని బ్రతుకులు మన ఎందుకు అని దాని మీద మాట్లాడదామని చెప్పని అనుకున్నా. మీ అందరికీ తెలిసిందే ఎవరి గురించి మాట్లాడతారంటే మ్యాక్సిమం ABN, TV5, మహా టీవీ ఉంటుంది. దాంట్లో మన సాంబన్న, కెప్టెన్ సాంబన్న మొదటి ప్లేస్లో నిలబడతాడు. ఎప్పుడైనా బయటకు వచ్చి ట్రాల్ అవ్వాలంటే సాంబన్నే. చూడండి సాంబన్న ఏం మాట్లాడతాడో ఒకసారి సాంబన్న గురించి మాట్లాడుకుందాం. ఓకే, చెప్పండి నా సాంబన్న. టాప్ స్టార్కి స్వాగతం. నమస్తే అన్న. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యారు. నువ్వు హ్యాపీగా? జడ్జి ఆదేశాల మేరకు పర్సనల్ అటెండెన్స్ లేకుండా చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డికి అవేమీ కాలేదు. అవేమీ కాలేదంట. అవేమీ ఎందుకు కాలేదు? ఎన్ని సంవత్సరాల తర్వాత కోర్టుకు వచ్చాడు? ఇలా పెట్టాలి కదా చెయ్య. ఓకే, ఎన్ని సంవత్సరాల తర్వాత కోర్టుకు వచ్చాడు సాంబన్న జగన్మోహన్ రెడ్డి? అవేమీ కాలేదు అంటే అయిపోద్దా చెప్పు? నేరుగా విచారణకు రావాలని న్యాయస్థానం ఆదేశించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 11:30 ఆ ప్రాంతంలో టైం కూడా అక్కడ జడ్జి వీళ్ళు జర్నలిజం విలువలు ఏ స్థాయికి తీసుకెళ్తున్నారో చూడండి. 11:30కి టైమింగ్తో చెప్పు. కొన్ని ప్రశ్నలు అడిగారు. జడ్జి గారు కూడా పూర్తి స్థాయిలో ఏమన్నా నీకు చెప్పుకునేది ఉందా అంటే ఏమీ లేదు, నో అని వారి అడ్వకేట్ తో చెప్పించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ కి వెళ్ళిపోయారు. మంచిదేగా. ఇది సర్వసాధారణంగా కరెక్ట్. ఏ నిందితుడికైనా జరిగే తంతింతే. కరెక్ట్. కోర్టుకు పిలుస్తారు, అక్కడ నిలబడాలి. కాజ్ లిస్ట్ ప్రకారం వారి పేరు పిలవంగానే జడ్జి గారు అడుగుతారు అటెండెన్స్ వచ్చిందా. ఎన్ని కేసులు అన్న మీద బాగా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. చేసుకుంటారు, మళ్ళీ డేట్ ఇస్తారు, వెళ్ళిపోమంటారు. కానీ వైసీపీ నాయకులు చేసిన హడావుడి అంతా ఇంత కాదు. పేటీఎం బ్యాచ్ మొత్తం స్థాయిలో ఎక్కడి నుంచి దిగారంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో ప్రవేశపెట్టారు. వాళ్ళందరికీ టికెట్లు సామాన్య కొట్టాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి పేటీఎంలో టికెట్లు అన్నీ కొట్టాడు, తెలుసు అందరికీ. కాదు సాంబశివరావు అన్న, ఎట్లా అసలు ఈ జీవితంలో మనం జర్నలిజం అనేది కనీసం మెయింటైన్ చేయమా? మనం అంటే మెయింటైన్ చేయకూడదని డిసైడ్ అయిపోయామా? అట్లీస్ట్ అంటే పేటీఎం అని చెప్పని జర్నలిజం కదా మనం చేస్తుంది. ఇప్పుడు మనమేమి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలేదుగా. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటే అసలు షంషేర్గా పేటీఎం అని ఇంకేదైనా అనుకోవచ్చు. ఒక రాజకీయ, ఇప్పుడు నువ్వంటే కరుడు కట్టిన పచ్చరక్తం ప్రవహిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తవన్నా అది అందరికీ తెలిసిందే కాదు. కానీ నికార్సైన జర్నలిస్టు అని చెప్పుకుంటావు, అది వేరే విషయం. కానీ నీలాగే వేరే పార్టీలని అభిమానించే వ్యక్తులు ఉంటారా? ఇప్పుడు వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు, తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు, జనసేన పార్టీని అభిమానిస్తారు, భారతీయ జనతా, జగన్మోహన్ రెడ్డి గారు నచ్చో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నచ్చో, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నచ్చో, పార్టీలని అభిమానించడం అనేది సర్వసాధారణం కదా. ఇది కార్యకర్తలు అంటారు వీళ్ళని. మరి నువ్వెవరు అన్నా?
నువ్వెవరివి? వాళ్ళు పార్టీలు విమర్శించుకుంటుంటారు. వీళ్ళని పేటీఎంలు అంటారు, వాళ్ళని పావలాలు అంటారు, ఇంకో పచ్చతమ్ముళ్ళు అంటారు, ఇట్లా రకరకాల పేర్లతో పిలుచుకుని నువ్వు జర్నలిస్టు కదా, నువ్వు జర్నలిస్టు కదా. గుర్తుందా అది సాంబన్న? అది గుర్తుందా? పేటీఎం ఏంటి? ఇది భాష మీ స్టూడియోలో మాట్లాడి ఏమైనా యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నావా? ఏమన్నా ఏంటిది చెప్పు, కరెక్టేనా నువ్వు? మనకు ఒక స్టూడియోలో ఒక కుర్చీ మీద మనం కూర్చోవటానికి ఒక ప్లేసు, దానికి మనకు వేసుకోవటానికి ఒక కోటు, ముందు ఒక కెమెరా ఉంటే సరిపోద్దన్న జర్నలిస్ట్ అయిపోమన్నా మనం. బతకాల జర్నలిస్టులుగా. బేగంపేట ఎయిర్పోర్ట్ మొదలుకొని న్యాయస్థానం వరకు కూడా ర్యాలీగా వెళ్ళారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం తెచ్చి హైదరాబాద్ వచ్చారా? బాధ పడిపోతున్నాడు అన్న. ఎందుకన్నా ఇంత బాధ, ఇంత ఉక్రోషం ఎందుకు? మామిడి కూడా నవ్వుతున్నాడు. ఎందుకు ఇంత ఉక్రోషం ఎందుకు చెప్పు? ఏంటి ఆ బాధ ఏంటి? ఇప్పుడు నువ్వు వెళ్తే వస్తున్నారా? నీకు రారు. కొంతమంది నాయకులు బయటికి వెళ్తే అసలు మనం డబ్బులు ఇచ్చి పిలిపించుకోవాలా? ఆ దుర్గతి, ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి లేదు. అతనికి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఎక్కడికి వెళ్ళినా ఉంటున్నారు. అది కనపడుతుంది బయటకు వస్తే. ఐఎమ్ నాట్ ఎనీ ఫ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఐఎమ్ నాట్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ అర్థమవుతుంది కదా, ఎవరు వెళ్తే డబ్బులు పెట్టి మనుషుల్ని పిలవాలో, ఎవరు వెళ్తే మనుషుల్ని అక్యూములేట్ చేయాలో, ఊర్ల నుంచి బస్సులు వేపించి ఆర్టీసీ బస్సులు వాడుకుంటూ తీసుకెళ్లాలో సభలకి మనకు తెలవదా? ఇట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి జనాలు వస్తారు, అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వస్తున్నారు. దీనికి ఏం నీ బాధ ఏంటి? ఏంటి నీ ఉక్రోషం ఏంటి? దాని మీద ఒక టీవీ డిబేట్ పెడతావా? లేదా ఒక రాష్ట్రం సాధించి హైదరాబాద్ వచ్చారా? లేదా ఒక గొప్ప పని చేసి హైదరాబాద్ వచ్చారా? ఒక నిందితుడికి, బెయిల్ మీద ఉన్న నిందితుడికి, నిందుడు కాదన్నది, నిందితుడు చెప్తాను మళ్ళీ వినండి. నింద్రుడు చంద్రుడు కాదు. హైదరాబాద్ వచ్చారా? లేదా ఒక రాష్ట్రం సాధించి హైదరాబాద్ వచ్చారా? కాదు. లేదా ఒక గొప్ప పని చేసి హైదరాబాద్ వచ్చారా? ఒక నిందితుడికి, బెయిల్ మీద ఉన్న నిందితుడికి, నిందుడు చంద్రుడు. మనం చంద్రుడిని బాగా పొగిడి చంద్రుడు నింద్రుడు ఇట్లా మన కోర్టు రమ్మంటే వచ్చే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత హైప్ అవసరమా? నీకెందుకు అవసరమా? నీకెందుకు ఆ దుగ్ధ? నీకెందుకన్నా? నీకెందుకు బాధ అనిపిస్తుంది? నీకెందుకు దాని మీద షో పెట్టేస్తావా? ఒక రాజకీయ నాయకుడు అలా కోర్టుకు వెళ్తే ఆయన అభిమానులు ఆయన కలవడానికి వస్తే నీకు బాధ. రాజు ఎంత టైం అయింది? 8 minutes. విందాం, ఇంకా విందాం. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చి ఒక కేసులో, అది కూడా ఏదో దేశ సేవ కేసు కాదు, పొలిటికల్ కేసు, అంతకన్నా కాదు, అక్రమంగా సంపాదించిన ఆస్తుల మీద. అన్నా మనం సుతపోస మాటలు మాట్లాడకూడదన్నా సాంబన్న. ఎందుకంటే కేసులు ఈరోజు సర్వసాధారణం అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి మీద కరప్షన్ కేసులు ఎట్టున్నాయో నీ మీద కూడా ఉన్నట్టున్నాయి కన్నా. నీ మీద లేవా కేసులు? ఏమన్నా తమరి మీద కేసులు లేవా? ఆ పెట్రోల్ బంక్ కేసు ఏమైంది? సెట్ అయిపోయిందా ఏంటి? పెట్రోల్ బంక్ కేసు సెట్ అయిపోయిందన్నా. వాళ్ళు ఎవరో కేసు వేశారుగా మన మీద. ఆ రోజు మనం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పాపం ఆ రోజు సూట్ లేదులే. నీ ఆక్రోశం ఆ రోజు కనిపించింది పాపం. సరే, వ్యక్తిగతంగా నిందితుడు, నువ్వు కూడా నిందితుడివే కన్నా కాదా సాంబన్న? నీ మీద కేసు లేదా? కొద్దిగా కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ప్రజలారా కామెంట్లో పెట్టండి. TV5 సాంబశివరావు గారి మీద, మన కెప్టెన్ సాంబా గారి మీద కేసులు ఉన్నాయా? ఉంటే ఒకవేళ ఏంటి ఆ కేసు అనేది ఒకసారి మీరు చెప్పండి. నింద్రుడు చంద్రుడు. నువ్వు కూడా ఒక చంద్రుడివే అన్నా. నువ్వు చుక్కల్లా చంద్రుడు, మామూలు చంద్రుడు కాదు నువ్వు. నాన్నగారు ముఖ్యమంత్రి ఉండగా నాన్నగారు సంతకాలు పెట్టడం, వారు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడం, ఇది ఒక క్రిడ్ ప్రోకో అనే కొత్త పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారే కనిపెట్టారు. అన్న జడ్జి ఇప్పుడు సాంబన్న జడ్జి అయిపోయాడు. జడ్జి సాంబ అయిపోయాడు. మళ్ళీ జర్నలిస్ట్ సాంబన్న కాస్త జడ్జి సాంబన్న అయిపోయాడు. మొన్నటిదా కెప్టెన్ సాంబా, ఇప్పుడు జడ్జి సాంబ అయిపోయాడు. క్విడ్ ప్రోకో జరిగిపోయిందని చెప్పేస్తున్నాడు టీవీలో కూర్చొని, న్యూస్ ఛానల్లో కూర్చొని. అది కూడా అది మన జర్నలిజం విలువ, అది మన జర్నలిజం స్థాయి. ఇటువంటి పరిస్థితుల్లో తమ అధినాయకుడికి కోర్టు సమన్స్ ఇస్తే, రమ్మని చెప్తే, అవినీతిలో ఇరుక్కుంటే ఆ క్యాడర్ అంతా కూడా ఇటువంటి నాయకుడు మాకు వద్దు అనాల్సింది పోయి జైలు బరుకుతారా?
ఏముందన్నా ఇప్పుడు మన బంకులు చీట్ చేశామని ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నా సరే, నిందారోపణలు కేసులు ఫైల్ అయిపోయినా సరే, జర్నలిజం పేరు చెప్పుకొని నువ్వు కూర్చోాలి టీవీ డిబేట్లో. అసలు ఈ భారతదేశంలో క్రిమినల్ కేసెస్ లేని పొలిటికల్ పార్టీ ఏమన్నా ఉండి సచ్చిందా? ఏమన్నా ఉంటే చెప్పన్నా, నువ్వు నేను ఇలా పార్టీలో జాయిన్ అవుదాం. చెప్పు, ఎందుకు మనకి కేసుల గురించి? కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద లేదా? ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారుగా. ఎవరి మీద లేవు కేసులు? ఈ ప్రాపగండా ఎందుకు? ఎన్నిసార్లు ఇన్ని ఓదరగొట్టి 2009 నుంచి కొట్టి మొత్తానికి 19లో మీరు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకుండా ఆపారా? ఆపగలిగారా? ఈ స్ట్రాటజీలకు అయిపోయినాయి. ఇక వద్దిక ఈ ఓకదంపుడు ఉపన్యాసాలు వద్దు. ఎన్నిసార్లు రుద్దుదామని చూస్తారా కేసులని? నీ మీద ఉన్నాయి కేసులు లేవా చెప్పు. నీ మీద లేవా కేసులు? చంద్రబాబు నాయుడు గారి మీద లేవా? నారా లోకేష్ మీద లేవా? ఎవరి మీద లేవు కేసులు? ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి గురించి నేనేం మాట్లాడను. జైలుకి వెళ్తుంటే జైలు పరుకుతారా? జైలుకి వెళ్ళలేదన్నా, కోర్టుకి వెళ్ళాడు. మారిపోయాడు, మర్చిపోయాడు. మళ్ళీ అన్న జర్నలిస్టు మర్చిపోయాడు. కోర్టుకి వెళ్ళాడు అన్న విషయం మర్చిపోయి మళ్ళీ జైలుకి వెళ్ళాడు. అసలు మీద ఒక పార్టీ కాదులే, పార్టీ నడుపుతున్నారా? జర్నలిస్ట్ని చూసారా? ఎంత ఉక్రోషం నీకు! ఎందుకు? వై అసలు ఒక లంపెన్ గ్రూప్ నడుపుతున్నారా? ఇంకా కొంతమంది చెప్తారు హైదరాబాద్ లో జనసునామీని చూసి రేవంత్ రెడ్డి గారు భయపడ్డారా? లేదులే, అట్లా ఎవరు అనలేదులే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొదలైంది అన్న ప్రాపగండా. అలా ఎవరు అనలా. ఎవరో కామెంటుల్లో ఎవరో రేవంత్ రెడ్డి కూడా భయపడ్డాడు అని చెప్పి ఎవరో కామెంటుల్లో పెడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నట్టు ఇప్పుడు దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి కలిపేసుకోవాలి మళ్ళీ. ఎందుకంటే హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదుగా. రేవంత్ రెడ్డి కలిపేసుకుంటాడు. చూడండి ఎట్లా పులిహార కలిపేస్తాడు. కలపండి పులిహార, నువ్వు కలుపు. రేవంత్ రెడ్డి గారు భయపడతారా? రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ మీకు తెలుసా? జాకీ, రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ వచ్చిన వాళ్ళు ఒక్క క్షణంలో అరెస్ట్ అవుతారు. జాకీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రావాలి. ఇంకొకసారి ఈ లంపెన్ గ్రూప్ వేసుకొని వస్తే, పేటిఎం బ్యాచ్ వేసుకొని వస్తే అందరిని అరెస్ట్ చేసి పారేయండి అని ఒక్క స్టేట్మెంట్ కనుక ముఖ్యమంత్రి గారు ఇస్తే వస్తారా నిజంగా మీరు? రాగలరా? ఎవరిని ఆదుకున్నారు? ఎవరు ఎందుకు తడబాటు? ఎందుకు పోసాని కృష్ణమూర్తి జైలుకి వస్తే ఏం జరిగింది? వల్లభనేని వంశీ జైలుకి వస్తే ఏం తెలిసింది? పెద్దిరెడ్డి సుధారానికి ఏమైంది? రవీందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఏంటి ఒకదానికి సంబంధం ఏమైనా ఉందా? వర్రా రవీంద్రారెడ్డి బ్యాడ్ కామెంట్స్ పెట్టాడని చెప్పని కేసులో అతను వెళ్ళాడు. సుధారాణి సోషల్ మీడియాలో మాట్లాడిందని చెప్పని ఆవిడ్ని ఫైల్ చేశారు. అది వేరు. జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఇప్పుడు ఆ కేసులకి ఏంటి సంబంధం? ఏంది జర్నలిజం ఏంటి? ఈ దిక్కుమాలిన జర్నలిజం ఏంటి? నీ జర్నలిజంకి కౌంటర్గా నా దిక్కుమాలిన వీడియో చూస్తున్న దిక్కుమాలి ఏంటి అసలు? మా ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ప్రజా సమస్యల మీద కనీసం వీడియో అన్నా చేస్తారా మీరు ఎప్పుడైనా? ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా మాట్లాడతారా సాంబశివరావు గారు మీరు? పాయికరావుపేటలో ఫిషర్మెన్ కమ్యూనిటీ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కైకలూరులో దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా మాట్లాడారా? కందుకూరులో దళితుల మీద దాడి జరుగుతున్నప్పుడు, ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్, ఇట్స్ నాట్ కందుకూరు, మొన్న ఒంగోలు దగ్గర ఆ ఊరు పేరు ఐఎమ్ అనేబుల్ టు రీకలెక్ట్, అక్కడ దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు ఏమన్నా మాట్లాడారా? చేమకుర్తి దగ్గర ఒంగోలు దగ్గర చేమకుర్తి దగ్గర దళితుల మీద దాడి జరిగినప్పుడు మాదిగల మీద మీరు ఏమన్నా మాట్లాడారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెడుతుంటే మీరు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్ని ఇంకా ఇవ్వకుండా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సిగ్గుండాలి మన బతుకులకి. 2014-15లో మొదలు ఫామ్ అయిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు ఇప్పటికి 11 సంవత్సరాలు అయితే ఈ రోజుకు కూడా ఆ యాక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేయని అదే కేంద్ర ప్రభుత్వం సంకనాగుతున్న ప్రభుత్వాలు జర్నలిస్టుల్ని కనీసం మీరు ఒక్కసారైనా ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి మాట్లాడారండి సాంబశివరావు గారు? మా టీవీలో మాట్లాడారని అనొద్దు. దిక్కుమాలిన బతుకులు బతకడం ఎందుకు అంటున్నా నేను? జగన్మోహన్ రెడ్డి వెనకమాల ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళని ఏ స్లర్తో మాట్లాడాలి, వాళ్ళ ట్యాగ్ లైన్లు ఏంటి, సోషల్ మీడియాలో మాట్లాడుకునే మాటలు పేటీఎంలని పచ్చక తమ్ముళ్ళని వీటిల్ని తీసుకెళ్ళి టీవీ పైన ఒక పెద్ద శాటిలైట్ ఛానల్, మళ్ళీ మీ బతుకులకు మీ పేర్లకు మళ్ళీ శాటిలైట్ ఛానల్. దిక్కుమాలిన బతుకులు. కాబట్టి సాంబశివరావు గారు దయచేసి మీరు కొద్దిగా జర్నలిజం విలువలు పాటించి
కొద్దిగా కనీసం ఒక 1%, 2% పాటించి కొద్దిగా సరే సార్ ఉంటాను.